కేసీఆర్ తనను బయటకు పంపిస్తే హక్కున చేర్చుకుని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మొదలుపెట్టి కేసీఆర్ బయటకు నెట్టాడని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో బీజేపీ జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే ఈటెల పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఎండిపోయిన రంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తానన్న కేసీఆర్ 8 ఏళ్లు గడిచినా ఒక్క చుక్క నీరు ఇక్కడ ఇవ్వలేదని ఈటెల మండిపడ్డారు. మంత్రిగా ఆరోగ్య మంత్రిగా పనిచేసి దాదాపు నేను నా దగ్గర ఎన్నడూ ఓడిపోలే 6 సార్లు ఆ పార్టీ మీద గెలిచి 20 ఏళ్ళు వాళ్ళతో ఉంటే నాకు ఇచ్చిన బహుమానానికి బయటికి పంపితే మళ్ళీ నేను రాజీనామా చేసి మా ప్రజల దగ్గరికి పోయినా హుజూరాబాద్లో. నేనన్నా కేసీఆర్ వేల కోట్ల రూపాయలతో వస్తాడట, ధర్మాన్ని చెరబడతాడు అని చెప్పి నా హుజూరాబాద్ ప్రజలకి దండం పెడితే, బిడ్డ నీవే మా బిడ్డవు, నీవే మా బిడ్డవు, 20 ఏళ్ళు మా కళ్ళల్లో కదలడని బిడ్డ, కాలికి మలుగితే పన్నుతో పీకినంత పనిచేసిన బిడ్డ, నిన్నే ఆశీర్వదిస్తామని చెప్పి ఆశీర్వదించి మళ్ళీ పంపించా. అసెంబ్లీకి పోయి నాకు గెలిచిన తర్వాత మెడలు బట్టి బయటికి నెట్టిండు కేసీఆర్.